కాదా అంటే లేదండి 100% మెగాస్టార్ గారు ఇండియాలో లేరు, ఆయన చెప్తేనే నేనే పంపించాను, దీని మీకేం అనుమానం అక్కర్లేదని చెప్పారు. ఓకే. ఇక చిరంజీవి గారు అంతటోడు ఆయన చెప్పిన తర్వాత లేదు మహేష్ బాబు గారు, రాజమౌళి గారు, లేదా మన ఈయన ప్రభాస్ గారు ఉన్నారు, ఎవరినో ఒకళ్ళు చెప్పానండి ఏం అవమానం జరిగిందో. అరే అంత కార్డియల్ రిలేషన్స్తో అంత మర్యాదపూర్వకంగా ఆహ్లాదకరమైన వాతావరణం. మహేష్ బాబు గారు అన్నారు యాంటీ రూమ్లోకి వెళ్ళిన తర్వాత, సీఎం గారు మీరింత సరదాగా మీ మీద చాలా నెగిటివ్గా బయట మాట్లాడుతుంటారు, మీరేమో ఎంతో సరదాగా ఉంటున్నారు, నాకే ఆశ్చర్యంగా ఉంది, చాలా సరదాగా మాట్లాడుతున్నారు, మధ్య మధ్యలో మనం సరదాగా కూర్చుని మాట్లాడుకుంటాకి సంవత్సరానికి ఒకసారన్నా పిలవండి వచ్చి కాఫీ తాగి వెళ్తామని చెప్పి మహేష్ బాబు గారి నోట్లో ఆయనే మాట్లాడాడు. ఓకే. ఆయన మాట్లాడారు, సరదాగా మీరు చాలా సరదాగా ఉన్నారు, సంవత్సరానికి ఒకసారి పిలవండి, సరదా మంచి వాతావరణం ఉంటుంది మనందరికీ అని చెప్పాను. అంటే ఆ రోజు ప్రభుత్వం ఒక వీడియో క్లిప్ రిలీజ్ చేసింది, ఆ వీడియో క్లిప్ మీద కూడా కొంతమంది దుష్ప్రచారం చేశారు. చిరంజీవి గారు ఆ వీడియోలో చేతులు జోడించి, సరే సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తికి చేతులు జోడించడం అనేది పెద్ద తప్పేం కాదు, అక్కడ వయసు తారతమ్యాలు కాదు కదా, సీటు సీఎం స్థానానికి గౌరవించారు, ఇచ్చి మీరు తల్లి లాంటి వారి సినిమా ఇండస్ట్రీకి మమ్మల్ని అందరినీ కూడా మీరే ఆదరించాలన్నట్టుగా ఒక విజ్ఞప్తి చేశారు. ఆ వీడియోను కూడా చాలామంది తప్పుపట్టారు. నిన్న అవమానం జరిగింది అంటే చిరంజీవి గారు దండం పెట్టడం లేకపోతే రిక్వెస్ట్ చేయటం కూడా తప్పుపట్టే పరిస్థితులు నిన్న అసెంబ్లీలో డిస్కషన్లో వచ్చింది. సార్ నేను అడుగుతాను, మొన్న రేవంత్ రెడ్డి గారు దగ్గర కూడా సినిమా వాళ్ళు ఇప్పుడు 2-3 సార్లు వెళ్ళారు, అందరూ దండం పెడుతున్నారు కదా. అవును. అంటే రేవంత్ రెడ్డి గారికి దండం పెడితే తప్పు లేదు, పవన్ కళ్యాణ్ గారికి అందరూ కూడా చేతులు జోడించి దండం పెట్టారుగా సినిమా వాళ్ళు, ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఎస్ సార్. అది తప్పు లేదు. జగన్మోహన్ రెడ్డి గారి కంటే చిరంజీవి గారు దండం పెట్టి, చిరంజీవి గారు ఏమన్నా మేము వెళ్ళేప్పుడు అందరం కూడా సార్ మీరు దండం పెట్టండి సార్ చిరంజీవి గారు అని చెప్పి ఏమైనా చెప్పి పంపించామేంటండి? చిరంజీవి గారికి ఎవరైనా చెప్పగలరా సార్ మీరు దండం పెట్టండి అని ఎవరైనా చెప్పగలరా చిరంజీవి గారికి? చిరంజీవి గారి హుందాతనం సార్, ఆయన ఎవరికైనా అట్లాగే గౌరవిస్తారు. బేసిక్గా ఆడియో ఫంక్షన్లో మనం చూస్తుంటాం, బయట కార్యక్రమాల్లో చూస్తుంటాం, ఆయన రాజకీయాల్లో ప్రజారాజ్యం పెట్టినప్పుడు కూడా చూసాం, ఎవరినైనా గౌరవిస్తారు. చిరంజీవి గారి నేచర్ అది. మిగిలిన వాళ్ళకంటే కూడా పరుష పదజాలం పెద్దగా వాడరు, చాలా హుందాగా డీసెంట్గా, చిన్న పెద్ద అనేది కాదు. చిరంజీవి గారి నేచరు వాళ్ళ తమ్ముడికి తెలవకపోవటం, చిరంజీవి గారి నేచరు ఆయన పార్టీలో ముఖ్యుడిగా తిరిగినటువంటి కామినేని శ్రీనివాస్కి తెలవకపోవటం, ఇక అంతకన్నా వాళ్ళ దౌర్భాగ్యం, ఆ ఇద్దరు దౌర్భాగ్యం, అంతకన్నా ఇంకేముంటుంది చెప్పండి. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఆ రోజు సీఎం గారితో అంటే అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ముందు మీ సమక్షంలో జరిగిన మీటింగ్లో చిరంజీవి గారు ఏం మాట్లాడారు, అప్పటి సీఎం గారు ఏం రెస్పాండ్ అయ్యారు? ఒక్కసారి ఆ వీడియో క్లిప్ ప్లే చేసి మీ దగ్గరికి వస్తాను, ఒకసారి ప్లే చేయండి పీసీఆర్. కల్పించేందుకు చాలా చాలా ధన్యవాదాలండి. అయితే మనకి మీరు మీ అభిప్రాయాలు కానివ్వండి, మీరు తీసుకునే నిర్ణయాలని ఎప్పుడు మేము గౌరవిస్తాం. ఎందుకంటే ఇవారు పూర్ గవర్నమెంట్ అండ్ పేద ప్రజానీకానికి ఏదైనా సరే వాళ్ళకి అందుబాటులో ఉండాలి అనే అభిప్రాయాన్ని మేము గౌరవిస్తూ, అదే సమయంలో ఇండస్ట్రీ కూడా వేల మంది బతుకుతున్నారు కాబట్టి ఇలాంటి ఇండస్ట్రీలో ఏదైనా పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా కానివ్వండి, అదే రెవెన్యూ అదే రిటర్న్స్ కూడా ఉంటే బాగుంటుంది అన్న సదుద్దేశంతో మేము మీ యొక్క అభిప్రాయాలని దృష్టిలో పెట్టుకుని, మీరు ప్రజలకు ఇచ్చిన మాటను కూడా దృష్టిలో ఉంచుకొని మేము ఇంటర్నల్గా మీ అందరూ చర్చించుకోవడం జరిగిందండి. మీరు కూడా కొంత ఉభయులకి సామరస్యంగా ఉండేలాగా, ఉభయులకి ఉపయోగపడే విధంగా మీరు మధ్యంతరంగా నిర్ణయం తీసుకోవడం అనేది చాలా చాలా బాగుందండి. ఈ ఫిగర్స్ వచ్చిన తర్వాత మాకు తెలిసిన తర్వాత అందరం సంతోషించాం. అండ్ ఖచ్చితంగా ఇది మా అందరికీ చాలా వెసులుబాటు, హోల్ ఇండస్ట్రీ అంతా, ఎస్పెషల్లీ ఎగ్జిబిట్ రంగానికి సంబంధించి మీరు తీసుకున్న నిర్ణయాలకి నాకు ఇంకొక మాట లేదండి. వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. ఇందులో ఎవరు కూడా విభేదించేది లేదండి. అందరి మాటల్ని మేము తీసుకుని వాళ్ళ అభిప్రాయాలు సేకరించి వారందరి మాటగా, సినిమా పరిశ్రమ మాటగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానివ్వండి, ఈ టికెట్ రేటు కానివ్వండి, ఈ కేటగిరీ వైజ్గా మీరు విభజించిన విధానం, ఇంత ఎక్సర్సైజ్ మీరు చేయటం అది అందరికీ ఆనందమైన విషయం అండి. దానికి ప్రత్యేకించి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఓకే ఓకే ఖ్యాతి పొందుతూ అదే ఓకే. చిరంజీవి గారు చాలా నవ్వుతూ
రెగ్యులర్గా చిరంజీవి గారు ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడి ఎక్కడ అసహనం కానీ ఇబ్బంది పడుతున్నట్టు కానీ అగౌరవానికి ఫీల్ అయినట్టు కానీ గట్టిగా ఆయన కామినేని గారు చెప్తున్నట్టు బాలకృష్ణ గారు చెప్తున్నట్టు గట్టిగా అరిచినట్టు కానీ అలాంటి పరిస్థితులు ఎక్కడ కనిపించట్లేదు. అంటే ఆ వీడియో చూసి నాకు అనిపిస్తున్నది నాని గారు. సార్ ఇప్పుడు చెప్తున్నా కదా సార్, ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి జగన్ గారి ఆఫీస్ వరకు ఎంత పోలీసుని ఎంత జాగ్రత్త తీసుకుని అంటే మామూలుగా సినిమా వాళ్ళు ప్రేక్షకులు కానీ లేకపోతే ప్రజలు కానీ ఎవడన్నా వీళ్ళ కారు మీదకి పడిపోవటం, వచ్చి ఫోటో ఏదో కారు ఆపేసి ఏదో రచ్చ చేయడం, సినిమా వాళ్ళు ఆ స్థితి అనేది కలగకుండా టోటల్గా పోలీసు బందోబస్తు ఎలా పెట్టాం, వారికి ముందు వెనక ఎంత బందోబస్తు పెట్టాం, సిగ్నల్స్ దగ్గర ఎంత కేర్ తీసుకున్నాం, వారి ఇంటికి వచ్చే వరకు వాళ్ళ మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళే వరకు కూడా అదే కేర్ తీసుకున్నాం. ఎయిర్పోర్ట్కి వెళ్ళే వరకు కూడా ఎస్ సార్. మరి అంత మర్యాదగా చూస్తే వాళ్ళకి అరవటం ఏంటి? అసలు వచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు రమ్మని పిలిచిందే ఆయనతో మాట్లాడుకుంటారు కదా. కానీ నిన్న బాలకృష్ణ గారు ఇంత పాపం, ఇంతకన్నా పాపం ఇంకే నిన్న బాలకృష్ణ గారు అసెంబ్లీలో మాట్లాడింది ఒకసారి ప్లే చేయండి. అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. ఏంటంటే అంటే నాకు తెలుసు అండి, అవి మిగతాను ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నాడంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను నేను, ఎవడో అడిగేసిందని. The respect a human being, even be opposition or us. 9వ పేరు వేశారు. ఎస్ సార్. ఓకే నాని గారు, మీరు ఆల్రెడీ ఇది విన్నారు, మళ్ళీ మీ ముందు కావాలని ప్లే చేశాను. ఎట్లా ఆ సైకో గాడిని కలవటానికి వెళ్ళినప్పుడు ఇది ఎందుకో యాజ్ ఏ జర్నలిస్ట్గా పబ్లిక్ అంతా చూస్తున్నారు, మీరున్నారని కాదు కానీ నాకు అనిపించిన అంశం చెప్తున్నాను. ఒక అసెంబ్లీ పవిత్రమైన స్థలం, ప్రజలకు సంబంధించి శాసనాలు తయారు చేసే అత్యంత పవిత్రమైన స్థలంలో ఒక మాజీ సీఎంను పట్టుకుని సైకోగాడు అనటం అనేది సీరియస్లీ అబ్జెక్షనబుల్.